మాచర్లలో టీడీపీ దాష్టికానికి రుజువుగా నిలిచే వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్ రోజున మాచర్లలో జనంపై దాడి చేసి రిగ్గింగ్కు పాల్పడింది టీడీపీ. కళ్ళెదిటే టీడీపీ నాయకులు వర్గీయులు తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్న ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్రను వహించారు. టీడీపీ నాయకులతో పోలీసులు కూడా కుమ్మక్కయ్యారన్న ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి వీడియోల్లోని దృశ్యాలు. మాచర్లలో టీడీపీ అరాచకం ఏ స్థాయిలో సాగిందో చెప్పడానికి రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో పోలింగ్ బూత్ లో జరిగిన పచ్చ గూండాల దాదాగిరి దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తుమ్రకోటలో ఇళ్లపై మహిళలపై దాడి చేసి మరీ రిగ్గింగ్కు పాల్పడ్డారు టీడీపీ రౌడీలు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నాయి టీడీపీ మూకలు. టీడీపీ నాయకులు మొత్తాన్ని కొట్టిర్రు, తలకాలు పగలు కొట్టిర్రు. రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో 201, 202 పోలింగ్ బూత్లలో యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు టీడీపీ రౌడీలు. ఓటర్లు బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డారు. టీడీపీ రిగ్గింగ్ పై పోలీసులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ. అయినా వారు పట్టించుకోకపోవడంతో పచ్చ మూకలు మరింత రెచ్చిపోయాయి. జనాన్ని ఓటేయనివ్వకుండా రిగ్గింగ్కు పాల్పడ్డాయి. దీన్ని అడ్డుకోవటానికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిలువరించారు టీడీపీ నాయకులు. వారికి పోలీసులు కూడా జత కలిశారు. టీడీపీ రిగ్గింగ్ ఆపేందుకే ఈవీఎంను పగలగొట్టామని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్నారు. అయితే ఆ వాయిస్ ను వక్రీకరించి వైఎస్ఆర్సీపీఏ దౌర్జన్యం చేసిందని చెప్పేందుకు పచ్చముఖ ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం వీడియో ఫుటేజ్ బయట పెడితే టీడీపీ రిగ్గింగ్ పచ్చముఖ అరాచకం బయటపడుతుందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కర్రలు మారణాయుధాలతో హల్చల్ చేశారు టీడీపీ గూండాలు. పాల్వాయి గేటు, జట్టిపాలెం, తుమ్రుకోట, ఒప్పిచెర్ల, చింతపల్లిలో జనాలను భయపెట్టేలా దౌర్జన్య కాండకు దిగారు. టీడీపీ గూండాల విధ్వంసానికి సంబంధించి వీడియోలు వెలుగులోకి వస్తూ ఉండటంతో వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఒరిజినలా, నకిలీయా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియోను ఈసీ, పోలీసులు విడుదల చేయకుండానే అదెలా బయటకు వచ్చిందనే దానిపై విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ కేవలం కావాలని పోలింగ్ శాతం వైసీపీకి అనుకూలంగా ఉందని వాళ్ళకి తెలిసి లోపలికి వెళ్ళి మహిళల మీద అరాచకం చేసి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న చోట వెళ్ళి మహిళలను కొట్టి భయభ్రాంతులు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ పీకేసి అదేందని మేము వెళ్ళి మా మీద కావాలని రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసి అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ సీసీ కెమెరాలను కూడా మొత్తం పీకేసి అక్కడ విజువల్స్ ఉన్నాయి, చూడమనండి. పోలీసులు వైఫల్యం చెందారు. పల్నాడు జిల్లాలో పచ్చ మూకలు ఇంకా చెలరేగిపోతూనే ఉన్నాయి. ఎస్పీ బిందు మాధవ్ పై వేటు పడ్డప్పటికీ అధికారుల వైఖరిలో మాత్రం మార్పు రావటం లేదు. జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి అండతో మరింత రెచ్చిపోతున్నారు టీడీపీ నేతలు. పోలింగ్ రోజు మాచర్లలోనే తిష్టవేసిన సదరు అధికారి పచ్చ పార్టీ నేతల అరాచకాలకు ఫుల్ సపోర్ట్ చేశారు. పైగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదు. మాచర్లలో కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారన్నారు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. టీడీపీ రిగ్గింగ్ చేసిందని క్లియర్గా కనిపిస్తూ ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ వ్యవస్థలను మేనేజ్ చేసిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. జరిగినటువంటి సంఘటన అది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఆ వీడియో రిలీజ్ అయ్యాయా, లేకపోతే కింద స్థాయి అధికారులని మేనేజ్ చేసి
వాటిని విడుదల చేశారా? చాలా చోట్ల ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో అంత ఆరాటపడింది భాగస్వాముగా కావడానికి, 1% కూడా లేని ఓటింగ్ లేనటువంటి బీజేపీ పార్టీతో చేతులు కలిపి ఎందుకు ఏంటంటే ఈ వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయడానికి, వ్యవస్థల్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి మాత్రమే దీన్ని వాడింది. బీజేపీ వాళ్ళు ఊహించిన దానికన్నా వ్యవస్థల్ని బాగా వాడుకున్నటువంటిది మనకు కనబడుతుంది.